హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి. ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్లో భాగంగా ఈరోజు యూనిట్ 8లో డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద వల్నరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ మనం టాప్ 60 MCQs అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏవైతే రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయో మనకి అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఒకటి, జిఐఎస్ ఇన్ ద అసెస్మెంట్ డిజాస్టర్. సో వీటి గురించి ఫర్దర్గా అప్కమింగ్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు మనం వల్నరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో వీటన్నిటి మీద ఈరోజు మనం ఈ 60 MCQs డిస్కస్ చేస్తాం. అండ్ ప్రీవియస్ క్లాసెస్లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. సో పీడిఎఫ్ అనేది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్ ఇవేవైతే టాపిక్స్ ఉన్నాయో వీటి మీద క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటున్నాయి. మనకి జనరల్ స్టడీస్లో భాగంగా ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్సే వస్తూ ఉంటున్నాయి. సో ఆ ఏవైతే రిపీట్ అవుతున్నాయో ఆ కాన్సెప్ట్స్ నుంచి అయితే ఈ 60 MCQs ఫ్రేమ్ చేసాం. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో విపత్తు నిర్వహణకు అత్యున్నత చట్టబద్ధమైన సంస్థ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ అథారిటీ ఈస్ ద అపెక్స్ స్టాట్యూటరీ బాడీ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, NDMA. మనకి విపత్తు నిర్వహణ చట్టం 2005, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం భారతదేశంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అత్యున్నత చట్టబద్ధమైన సంస్థగా పనిచేస్తుంది. దీనికి ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అయితే అధిపతిగా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ల్యాండ్ మాస్లో ఎంత శాతం భూభాగం మితమైన నుండి అత్యధిక తీవ్రత కలిగిన భూకంపాల ముప్పును కలిగి ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ మాస్ ఈజ్ వల్నరబుల్ టు ద ఎర్త్క్వేక్స్ ఆఫ్ మోడరేట్ టు వెరీ హై ఇంటెన్సిటీ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అరౌండ్ 59%. ఇంపార్టెంట్ క్వశ్చన్. భూకంప ముప్పు ప్రొఫైల్, వల్నరబిలిటీ ప్రొఫైల్ ప్రకారం మనం చూసినట్లయితే భారతదేశంలో దాదాపుగా 58.6%, సుమారుగా అప్రాక్సిమేట్లీ 59% భూభాగం అనేది భూకంపాల ప్రమాదకర ప్రాంతాలుగా జోన్ 2 నుంచి జోన్ 5 వరకు గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టాన్ని ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 2005. భారతదేశంలో సమగ్ర విపత్తు నిర్వహణ వ్యవస్థ కోసం 2005 డిసెంబర్ 23న విపత్తు నిర్వహణ చట్టం, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అయితే అమలులోకి వచ్చింది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, NDMA మార్గదర్శకాల ప్రకారం భారతదేశంలో ఏ సీస్మిక్ జోన్ అత్యధిక నష్ట ప్రమాదకర ప్రాంతంగా వర్గీకరించబడింది? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ వెరీ హై డ్యామేజ్ రిస్క్ జోన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, జోన్ 5. మనకి సీస్మిక్ జోన్ మ్యాపింగ్ ప్రకారం జోన్ 5ని అత్యధిక ప్రమాదకర జోన్, వెరీ హై డ్యామేజ్ రిస్క్ జోన్గా వర్గీకరించడం జరిగింది. ఈ జోన్లో ఈశాన్య రాష్ట్రాలు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ వంటి ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఈ ప్లేసెస్ కూడా చూసుకోండి, జోన్ 5 కిందకి వచ్చే ప్లేసెస్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ విపత్తు నిర్వహణలో వరద నివారణకు ఉపయోగించే నిర్మాణాత్మక ఉపశమన విధానం, స్ట్రక్చరల్ మిటిగేషన్ స్ట్రాటజీ క్రింది వాటిలో ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎంబార్క్మెంట్స్ అండ్ లీవీస్. సో మనకి నిర్మాణాత్మక ఉపశమనం, స్ట్రక్చరల్ మిటిగేషన్ గురించి కూడా ఎక్కువసార్లు క్వశ్చన్స్ వస్తూ ఉంటున్నాయి. ఈ టాపిక్ మొత్తం కూడా ఒకసారి చూసుకోండి. నిర్మాణాత్మక ఉపశమనం అంటే భౌతిక నిర్మాణాల ద్వారా విపత్తు తీవ్రతను తగ్గించడం, వరద గట్ల యొక్క నిర్మాణం, అదేవిధంగా ఆనకట్టలు నిర్మించడం దీని పరిధిలోకి వస్తాయి. నిబంధనలు లేదా అవగాహన కార్యక్రమాలు మనకి నాన్ స్ట్రక్చరల్ మిటిగేషన్ కింద పరిధిలోకి అయితే వస్తాయి. స్ట్రక్చరల్ మిటిగేషన్ అండ్ నాన్ స్ట్రక్చరల్ మిటిగేషన్ ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు అయితే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ తీర ప్రాంతంలో దాదాపు ఎంత పొడవైన తీరం తుఫానులు మరియు సునామీల ముప్పుకు గురయ్యే అవకాశం ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 5700 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2015 నుండి 2030 కాలానికి సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న విపత్తు నష్టభయ తగ్గింపు అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సెండై ఫ్రేమ్వర్క్.
మనకి సెండై ఫ్రేమ్వర్క్ అనేది విపత్తుల నష్టభయాన్ని తగ్గించడానికి జపాన్లోని సెండైలో ఆమోదించబడిన ఒక అంతర్జాతీయ మార్గదర్శక ఒప్పందం, సెండై ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, స్పెషలైజ్డ్ రెస్పాన్స్ డ్యూరింగ్ నేచురల్ ఆర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. సో మనకి ఏవైతే ఎన్డీఆర్ఎఫ్ ఉందో ఇది విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద ఏర్పడిన ఒక విశిష్ట ప్రతిస్పందన దళం, స్పెషలైజ్డ్ రెస్పాన్స్ ఫోర్స్. ఇది విపత్తులు సంభవించినప్పుడు, అంటే ఏమైనా విపత్తు సంభవిస్తే అప్పుడు తక్షణ సహాయం అదేవిధంగా రక్షణ చర్యలు చేపట్టడానికి ప్రత్యేక శిక్షణ పొంది అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కరువు నిర్వహణకు బాధ్యత వహించే నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. మనకి సాధారణంగా ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే డ్రాట్ కండిషన్స్ ఉంటాయో కరువు పర్యవేక్షణ మరియు పరిహార చర్యలకు వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు సమయంలో సామాజిక సమైక్యత లేకపోవడం, పేదరికం మరియు బలహీనమైన వర్గాలకు వనరులు అందకపోవడాన్ని ఏ రకమైన ముప్పు అని అంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సోషల్ వల్నరబిలిటీ. సమాజంలోని పేదరికం, లింగ వివక్ష, వయస్సు మరియు వెనుకబడిన వర్గాలకు వనరులు లభ్యత సరిగ్గా లేకపోవడాన్ని సామాజిక సున్నిత తత్వం లేదా ముప్పు అని అయితే పిలుస్తారు, సోషల్ వల్నరబిలిటీ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తుఫాను హెచ్చరికలు మరియు అంచనాలను జారీ చేయడానికి బాధ్యత వహించే నోడల్ ఏజెన్సీ? కరెక్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి. భారతదేశంలో వాతావరణ సమాచారం, వర్షపాతం మరియు తుఫానుల యొక్క సూచనలు లేదా హెచ్చరికలు అంటే సైక్లోన్ వార్నింగ్స్ అందించే అధికారిక నోడల్ సంస్థ మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నిర్వహణలో క్రింది వాటిలో అనిర్మాణాత్మక ఉపశమన చర్యగా పరిగణించబడేది ఏది? నాన్ స్ట్రక్చరల్ మిటిగేషన్ మెషర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ల్యాండ్ యూజ్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ బై లాస్. మనకి భౌతిక నిర్మాణాలు చేపట్టకుండా చట్టాలు, నిబంధనలు, భూ వినియోగ ప్రణాళికలు, ల్యాండ్ యూజ్ ప్లానింగ్ మరియు ప్రజా అవగాహన ద్వారా నష్టాన్ని తగ్గించడాన్ని నాన్ స్ట్రక్చరల్ మిటిగేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సునామీ సంభవించే అవకాశాలు ఉన్నప్పుడు భారతదేశంలో నేషనల్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ద్వారా ముందస్తు హెచ్చరిక సేవలను అందించే సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇంకాయిస్. హైదరాబాద్లో ఉన్న ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇంకాయిస్ పరిధిలోని సెంటర్ సునామీ ప్రమాదాలను ముందస్తుగా పసిగట్టి హెచ్చరికలను అయితే జారీ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఎస్డిఎంఏకి హోదా రీత్యా చైర్పర్సన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఇంపార్టెంట్, ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హూ సర్వ్స్ యాజ్ ద ఎక్స్ అఫీషియల్ చైర్పర్సన్ ఆఫ్ ద స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎస్డిఎంఏ? భారతీయ మెట్రో నగరాల్లో ఇటీవల తరచూ సంభవిస్తున్న అర్బన్ ఫ్లడింగ్, నగర వరదలకు ప్రధాన కారణం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అన్ప్లాన్డ్ అర్బనైజేషన్, లాస్ ఆఫ్ వెట్లాండ్స్ అండ్ ఇన్ఎడిక్వేట్ డ్రైనేజ్ కెపాసిటీ. ప్రణాళిక లేని నగరీకరణ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ అని అంటాం. అదేవిధంగా చెరువులు లేదా తోటలు ఆక్రమణకు గురి కావడం మరియు డ్రైనేజ్ వ్యవస్థ అనేది లోపించడం వల్ల కొద్దిపాటి వర్షానికి నగరాలు మునిగిపోయి అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది సంభవిస్తుంది. మనకి ఇటీవల కాలంలో ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది ఎక్కువగా మనం వింటూ ఉంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ప్రధాన నదులలో వరద అంచనాలు వేయడం మరియు నీటి మట్టాలను పర్యవేక్షించడం ఏ ఏజెన్సీ యొక్క బాధ్యత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సెంట్రల్ వాటర్ కమిషన్, సిడబ్ల్యూసి. భారతదేశంలోని నదుల యొక్క ప్రవాహాలు, నీటి మట్టాలు మరియు వరద హెచ్చరికల యొక్క ఫ్లడింగ్ ఫోర్కాస్టింగ్ నిర్వహణను సెంట్రల్ వాటర్ కమిషన్ అయితే పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధానంగా ఏ రకమైన ప్రకృతి విపత్తును పర్యవేక్షిస్తుంది మరియు మ్యాపింగ్ చేస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, ల్యాండ్ స్లైడ్స్.
కొండ చర్యలు విరిగి పడడం, ల్యాండ్ స్లైడ్స్ వంటి భూ సంబంధిత విపత్తుల అధ్యయనం, మ్యాపింగ్ మరియు ముప్పు అంచనా వేయడానికి మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గాలింపు మరియు రక్షణ చర్యలు, వైద్య సహాయం మరియు తక్షణ ఆశ్రయం కల్పించడం ఏ విపత్తు నిర్వహణ దశ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫేజ్లోకి వస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఏమని అడిగారు? రక్షణ చర్యలు, వైద్య సహాయం మరియు తక్షణ ఆశ్రయం. అంటే ఏదైనా డిజాస్టర్ జరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. సో దానికి ఆ డిజాస్టర్కి రెస్పాన్స్ అవ్వడం కాబట్టి దీన్ని డిజాస్టర్ రెస్పాన్స్ ఫేజ్ అని అయితే అంటారు. విపత్తు సంభవించిన వెంటనే జీవన రక్షణ మరియు తక్షణ ఉపశమనం కోసం చేపట్టే చర్యలన్నిటినీ కూడా విపత్తు ప్రతిస్పందన, డిజాస్టర్ రెస్పాన్స్ ఫేజ్ అని అయితే దాంట్లో భాగంగా చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నిర్వహణలో కెపాసిటీ బిల్డింగ్, సామర్థ్యాల పెంపు అనే పదం దేనిని సూచిస్తుంది? కెపాసిటీ బిల్డింగ్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, స్ట్రెంథెనింగ్ హ్యూమన్ రిసోర్సెస్ లైక్ స్కిల్స్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ కమ్యూనిటీ రెడీనెస్ టు హ్యాండిల్ ద రిస్క్. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజలు, సంస్థలు మరియు సమాజం యొక్క నైపుణ్యాలు, వనరులు మరియు సన్నద్ధతను, స్కిల్ అండ్ ప్రిపేర్డ్నెస్ను పెంపొందించడాన్ని సామర్థ్యాల పెంపు, కెపాసిటీ బిల్డింగ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణకు ప్రధాన కార్యనిర్వాహ సంస్థగా ఏది పనిచేస్తుంది? జిల్లా స్థాయిలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, DDMA. నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఇప్పుడు మనం క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాం. సో మనకి ఏదైతే విపత్తు నిర్వహణ చట్టం 2005 ఉందో దీని ప్రకారం జిల్లా స్థాయిలో, డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ DDMA అయితే పనిచేస్తుంది. దీనికి జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మ్యాజిస్ట్రేట్ చైర్పర్సన్గా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత వాతావరణ శాఖ IMD కరువు యొక్క తీవ్రతను వర్గీకరించడానికి ఏ పరిమాణాన్ని ఉపయోగిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ పారామీటర్ ఈజ్ యూజ్డ్ బై ద India Meteorological Department to classify the severity of a drought? Correct answer option A, percentage of rainfall deficiency from the normal rainfall. IMD సాధారణ వర్షపాతం కంటే ఉండే లోటు వర్షపాత శాతాన్ని అంటే పర్సంటేజ్ ఆఫ్ రెయిన్ఫాల్ డెఫిషియన్సీ ఆధారంగా చేసుకుని కరువుని సాధారణ, మితమైన మరియు తీవ్రమైన కరువుగా వర్గీకరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తీవ్రమైన భూకంపాల ప్రమాదం ఎక్కువగా ఉన్న సీస్మిక్ జోన్ 5 పరిధిలోకి క్రింది వాటిలో ఏ ప్రాంతం వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నార్త్ ఈస్టర్న్ రీజియన్ అండ్ రన్ ఆఫ్ కచ్. అత్యధిక భూకంప ప్రమాదం ఉన్న జోన్ 5లో అయితే మనకి ఈశాన్య భారత రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ ఒకటి, ఉత్తరాఖండ్ భాగాలు, పార్ట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ అయితే మనకి ఉన్నాయి, జోన్ 5. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ NECకి చైర్పర్సన్గా ఎవరు వ్యవహరించడం జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, యూనియన్ హోమ్ సెక్రటరీ. NDMAకి ప్రధానమంత్రి అధ్యక్షతగా వహించగా దాని కింద రోజువారీ పరిపాలన మరియు సమన్వయాన్ని పర్యవేక్షించే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కేంద్ర హోం కార్యదర్శి, యూనియన్ హోమ్ సెక్రటరీ అయితే చైర్పర్సన్గా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క ప్రధాన విధి ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. NIDM అనేది విపత్తు నిర్వహణలో మానవ వనరుల యొక్క అభివృద్ధి, శిక్షణ, పరిశోధన మరియు నోడల్ సంస్థలకు సాంకేతిక మద్దతు అందించే విద్య లేదా ఒక శిక్షణ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, తీవ్రమైన ఉష్ణమండల తుఫాను సమయంలో తీర ప్రాంతం మునిగిపోవడానికి మరియు వినాశనానికి ప్రధాన కారణం అయ్యే ప్రక్రియ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, స్టార్మ్ సర్జ్. తుఫాను ఈదురుగాలు మరియు అల్పపీడనం వల్ల సముద్ర మట్టం ఒక్కసారిగా పెరిగి తీరం మీదకి దూసుకు వచ్చే అలలను స్టార్మ్ సర్జ్ అని అయితే అంటారు. ఇది తీర ప్రాంతాల్లో భారీ నష్టాన్ని కలిగిస్తుంది, స్టార్మ్ సర్జ్. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నిర్వహణలో క్లౌడ్ బస్ట్, మేఘ విస్ఫోటనంని సాధారణంగా ఏ రకమైన ముప్పుగా వర్గీకరిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, హైడ్రోమెటరలాజికల్ హజార్డ్. క్లౌడ్ బస్ట్ అనేది
స్వల్పకాలంలో అత్యంత తీవ్రమైన వర్షపాతం నమోదు కావడం. ఇది నీరు మరియు వాతావరణానికి సంబంధించినది కాబట్టి దీనిని హైడ్రోమెట్రలాజికల్ హజార్డ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నష్టభయ తగ్గింపు సందర్భంలో రెసిలియన్స్ అనే పదం దేనిని సూచిస్తుంది? రెసిలియన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ద అబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ కమ్యూనిటీ టు రెసిస్ట్, అబ్జార్బ్, అడాప్ట్ టు అండ్ రికవర్ ఫ్రమ్ ద డిజాస్టర్స్. దీని అర్థం ఒక సమాజం లేదా వ్యవస్థ విపత్తు దెబ్బను తట్టుకుని రెసిస్టెంట్, అబ్జార్బ్ తర్వాత కోలుకొని తిరిగి సాధారణ స్థితికి రాగల సామర్థ్యాన్ని రెసిలియన్స్ అని అయితే పిలుస్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రెసిలియన్స్ గురించి కూడా అడుగుతున్నారు ఎక్కువసార్లు. నెక్స్ట్ క్వశ్చన్, తుఫాను ముందస్తు హెచ్చరికల సత్వర సమాచారం కోసం తన తీర ప్రాంతంలో ఎర్లీ వార్నింగ్ డిసెమినేషన్ సిస్టమ్స్ EWDSను సమర్థవంతంగా అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రాల్లో ఒకటి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఒడిస్సా. ఒడిస్సా రాష్ట్రం తుఫానులు మరియు సునామీల నుండి ప్రజలను త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సైరన్లు మరియు టవర్లతో కూడిన ఆధునిక EWDS ఎర్లీ వార్నింగ్ డిసెమినేషన్ సిస్టమ్ వ్యవస్థను తీర ప్రాంతంలో విజయవంతంగా ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక ఉపశమనంలో రెట్రోఫిట్టింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? రెట్రోఫిట్టింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. స్ట్రెంథనింగ్ ఎగ్జిస్టింగ్ వీక్ స్ట్రక్చర్స్ టు మేక్ దెమ్ డిజాస్టర్ రెసిస్టెంట్. అంటే ఇప్పటికీ ఉన్న బలహీనమైన లేదా పాత కట్టడాలను, ఓల్డ్గా ఏవైతే ఉంటాయో బిల్డింగ్స్, ఇంజనీరింగ్ మెలకువలతో అదనపు బలాన్ని చేకూర్చి దాన్నే స్ట్రెంథనింగ్ స్ట్రక్చర్స్ అంటారు. సో అవి ఏమవుతాయి అంటే భూకంపాలు లేదా తుఫానులను తట్టుకునేలా తిరిగి స్ట్రెంథనింగ్ స్ట్రక్చర్గా మోడిఫై చేయడాన్ని మనం రెట్రోఫిట్టింగ్ అని అయితే అంటాం. ఈ రెట్రోఫిట్టింగ్ కూడా ఇంపార్టెంట్ టర్మినాలజీ, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అత్యవసర ప్రతిస్పందన ఖర్చుల కోసం విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 46 కింద ఏ నిధి ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ NDRF. విపత్తు సమయంలో తక్షణ రక్షణ మరియు సహాయ చర్యల వ్యయం కోసం చట్టంలోని సెక్షన్ 46 కింద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అయితే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఈ సెక్షన్స్ కూడా డిజాస్టర్ దీంట్లో సెక్షన్స్ కూడా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు అధ్యయనాలలో ఫ్లాష్ ఫ్లడ్ హఠాత్తుగా వచ్చే వరద ప్రధానంగా దేని ద్వారా గుర్తించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ర్యాపిడ్ ఫ్లడింగ్ విత్ ఎ వెరీ షార్ట్ టైమ్ లాగ్ బిట్వీన్ రెయిన్ అండ్ పీక్ ఫ్లడ్ లెవెల్. సో దీని అర్థం ఏంటి అంటే వర్షం పడిన అతి స్వల్ప సమయంలోనే, కొంచెం సమయంలోనే సడన్గా నిండి ప్రవహించే అత్యంత వేగమైన వరదను మనం ఫ్లాష్ ఫ్లడ్ అని అయితే అంటాం. ఇది కొండ ప్రాంతాలు, అదేవిధంగా డ్రైనేజ్ లేని నగరాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఫ్లాష్ ఫ్లడ్. నెక్స్ట్ క్వశ్చన్, మెర్కల్లీ ఇంటెన్సిటీ స్కేల్ పై ఏ ప్రకృతి విపత్తు తీవ్రతను కొలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ బేస్డ్ ఆన్ అబ్జర్వ్డ్ డ్యామేజ్. భూకంపాల పరిమాణాన్ని రిక్టర్ స్కేల్పై కొలిస్తే భూకంపం వల్ల ఆస్తి మరియు ప్రాణ నష్టం ఆధారంగా దాని యొక్క తీవ్రతను అంటే ఇంటెన్సిటీని కొలవడానికి మెర్కల్లీ స్కేల్ను ఉపయోగిస్తారు. మనకి ఇది కూడా ఎక్కువసార్లు అడుగుతున్నారు, కాన్సెప్ట్ అయితే ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, బీమా, మైక్రో ఫినాన్స్ మరియు విపత్తు సహాయ నిధులు వంటి చర్యలు ఏ రకమైన విపత్తు రిస్క్ మేనేజ్మెంట్ వ్యూహంలోకి వస్తాయి? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, రిస్క్ ట్రాన్స్ఫర్ ఆర్ ఫినాన్షియల్ ప్రొటెక్షన్. మనకి విపత్తుల వల్ల జరిగే ఆర్థిక నష్టాన్ని భరించడానికి లేదా మూడో వ్యక్తికి బదిలీ చేయడానికి ఉపయోగించే బీమా మరియు అత్యవసర నిధుల పరిపరని రిస్క్ ట్రాన్స్ఫర్ లేదా ఫినాన్షియల్ ప్రొటెక్షన్ అయితే పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నిర్వహణ సందర్భాలలో బయోలాజికల్ హజార్డ్స్, జీవ సంబంధ విపత్తులుకి ప్రధాన కారణం ఏంటి? బయోలాజికల్ హజార్డ్స్కి మెయిన్ కాజ్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ ప్యాథోజన్స్, టాక్సిన్స్ ఆర్ డిసీజ్ అవుట్బ్రేక్స్. మనకి బ్యాక్టీరియా, అదేవిధంగా వైరస్లు వంటి వ్యాధికారక క్రిములు, ప్యాథోజన్స్ లేదా సూక్ష్మజీవుల వల్ల వ్యాపించే మహమ్మారులు, పాండమిక్స్, ఇన్ఫెక్షన్లను బయోలాజికల్ హజార్డ్స్ అని అయితే పిలుస్తారు. లైక్ మనకి రీసెంట్గా వచ్చిన COVID-19. సెండై ఫ్రేమ్వర్క్ 2015-2030 ప్రకారం విపత్తు నష్టభయ తగ్గింపు కొరకు ఎన్ని ప్రాధాన్యత రంగాలు, ప్రయారిటీ ఏరియాస్ నిర్దేశించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక NDMP
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ను విడుదల చేసే సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు సున్నితత్వ విశ్లేషణలో హజార్డ్ మ్యాపింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? హజార్డ్ మ్యాపింగ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఐడెంటిఫైయింగ్ జియోగ్రఫిక్ ఏరియా ప్రోన్ టు స్పెసిఫిక్ న్యాచురల్ హజార్డ్స్ అండ్ రిస్క్ లెవెల్స్. ఏ భూభాగంలో ఎలాంటి విపత్తులు లైక్ భూకంపాలు, వరదలు, తుఫాన్లు వచ్చే అవకాశం ఉందో భౌగోళికంగా గుర్తించి పటాల రూపంలో మ్యాపింగ్ రూపంలో హజార్డ్ మ్యాపింగ్ అని అయితే అంటారు. సో మ్యాప్ రూపంలో ఏదైతే చూపిస్తామో దాన్ని హజార్డ్ మ్యాపింగ్ అని అయితే పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, నేలలో తేమ కొరవడి పంటలు ఎదుగుదలకు సరిపోక పంటలు ఎండిపోయే పరిస్థితిని ఏ రకమైన కరువు అంటాం? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, అగ్రికల్చరల్ డ్రాట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్డీఎంఏకి సంబంధించి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పాత్ర ఏంటి? ఎన్డీఎంఏకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, టు అసిస్ట్ ఎన్డీఎంఏ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్స్ ప్లాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు ఉపశమన మరియు పునరుద్ధరణలో బిల్డ్ బ్యాక్ బెటర్ యొక్క సూత్రం యొక్క అర్థం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, యూజింగ్ డిజాస్టర్ రికవరీ టు ఇంటిగ్రేట్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మెషర్స్ ఇంటూ ఫ్యూచర్ డెవలప్మెంట్. సో బిల్డ్ బ్యాక్ ప్రిన్సిపల్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తుగా పరిగణించబడే 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది రీసెంట్గా జరిగిన ఎండోమెంట్ పేపర్లో అయితే మనకి జనరల్ స్టడీస్కి సంబంధించిన పేపర్లో ఈ క్వశ్చన్ సేమ్ ఇదే వచ్చింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మిథైల్ ఐసోసైనైడ్. ఇయర్ కూడా మనకి అడుగుతూ ఉంటారు, భోపాల్లో జరిగిన గ్యాస్ ట్రాజడీ ఏ ఇయర్లో మనకి సంభవించింది అని అడుగుతూ ఉంటారు. ఇయర్ అండ్ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఈ గ్యాస్ నేమ్ మిథైల్ ఐసోసైనేట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్డీఎంఏ భద్రతా మార్గదర్శకాల ప్రకారం విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ భవనాలలో విపత్తు సన్నద్ధత కోసం మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిన కనీస సమయ వ్యవధి ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అట్లీస్ట్ ట్వైస్ ఏ ఇయర్ బై యాన్యువల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు ముప్పు అంచనాలలో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ GISను ఉపయోగించి విపత్తుల మ్యాప్లను జనాభా మరియు మౌలిక సదుపాయాల డేటాతో విశ్లేషించే సాంకేతికతను ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, వల్నరబిలిటీ మ్యాపింగ్ ఆర్ స్పేషియల్ రిస్క్ ఎనాలిసిస్ అని పిలవడం జరుగుతుంది. జియోలాజికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సాంకేతికత ద్వారా భూకంపాలు, వరదలు వచ్చే ప్రాంతాలను అక్కడి జనాభా మరియు భవనాల సమాచారంతో మ్యాపింగ్ చేయడాన్ని స్పేషియల్ రిస్క్ ఎనాలిసిస్ లేదా వల్నరబిలిటీ మ్యాపింగ్ అని అయితే పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 20 క్రింద ఏర్పాటైన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పాత్ర ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, టు అసిస్ట్ ద SDMA in performance of its functions and coordinate disaster management at state level. సో ఇది మనకి స్టేట్ లెవెల్, ఒకవేళ నేషనల్ది వచ్చినట్లయితే నేషనల్ లెవెల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మానవ ప్రేరేపిత లేదా మానవ నిర్మిత విపత్తు ఆంథ్రోపోజెనిక్ హజార్డ్కు ఉదాహరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, న్యూక్లియర్ ఆర్ కెమికల్ లీకేజ్. మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ కూడా మ్యాన్మేడ్ కిందకే వస్తుంది. మానవుల యొక్క అలసత్వం లేదా సాంకేతిక లోపాల వల్ల సంభవించే రేడియోధార్మిక ప్రసరణ లేదా కెమికల్ లీకేజ్లు, అగ్ని ప్రమాదాలు మొదలైన వాటిని మానవ ప్రేరేపిత విపత్తులు అని అయితే పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు ప్రమాద తగ్గింపులో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, టు ప్రొవైడ్ టైమ్లీ actionable information to allow individuals and communities to act in time to reduce the harm. దీని అర్థం ప్రమాదం ముంచుకొచ్చే ముందే సకాలంలో ఖచ్చితమైన సమాచారాన్ని అంటే టైమ్లీ ఇన్ఫర్మేషన్ని ప్రజలకు అందించి వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళేలా సరైన చర్యలు తీసుకునే సమయాన్ని ఇవ్వడమే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక DDMPను ఏ ప్రాధికార సంస్థ రూపొందిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ DDMA. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జోషిమఠ్ వంటి ప్రాంతాలలో చూసిన ల్యాండ్ సబ్సిడెన్స్ భూమి కుంగిపోవడం ఏ రకమైన ప్రమాద వర్గానికి చెందుతుంది? జోషిమఠ్కి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ బి జియోలాజికల్ ఆర్ జియోమార్ఫలాజికల్ హజార్డ్గా పరిగణించడం జరుగుతుంది. భూమి లోపల నిర్మాణంలో వచ్చే మార్పులు లేదా భూగర్భ పొరలు దెబ్బతినడం వల్ల ఉపరితలం కుంగిపోవడాన్ని ల్యాండ్ సబ్సిడెన్స్ అని అయితే అంటారు. జోషిమఠ్ గురించి కూడా అడిగారు చాలాసార్లు రీసెంట్గా లాస్ట్ 1 to 2 ఇయర్స్లో. ఇది భూ విజ్ఞాన సంబంధిత విపత్తు. జియోలాజికల్ ఆర్ జియోమార్ఫలాజికల్ హజార్డ్గా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నిర్వహణ చక్రంలో హజార్డ్ మిటిగేషన్ ఉపశమనం అనే పదం దేనిని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యాక్షన్స్ టేకెన్ టు పర్మనెంట్లీ ఎలిమినేట్ ఆర్ రెడ్యూస్ ద లాంగ్ టర్మ్ రిస్క్ అండ్ ఇంపాక్ట్స్ ఆఫ్ హజార్డ్స్. విపత్తు వల్ల భవిష్యత్తులో కలిగే నష్టాలను మరియు తీవ్రతను శాశ్వతంగా పర్మనెంట్గా లేదా దీర్ఘకాలికంగా తగ్గించడాన్ని ముందస్తుగా చేపట్టే నివారణ చర్యలను మిటిగేషన్ లేదా ఉపశమనం అని అయితే అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర విపత్తుల సమయంలో సెర్చ్ అండ్ రెస్క్యూ గాలింపు మరియు రక్షణ చర్యలకు బాధ్యత వహించే ప్రధాన భారతీయ దళం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ. మనకి తీర ప్రాంతంలో అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అటవీ అగ్ని ప్రమాదాలు ఫైర్ ఫారెస్ట్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఏ సూచికను ఉపయోగించడం జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫైర్ వెదర్ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ తీర ప్రాంత రాష్ట్రాల్లో అమలు చేయబడుతున్న నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ యొక్క కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ కన్స్ట్రక్టింగ్ సైక్లోన్ షెల్టర్స్, ఇవాక్యుయేషన్ రూట్స్ అండ్ కోస్టల్ ప్రొటెక్షన్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత తీర ప్రాంతాల్లో సంభవించే తీర ప్రాంత క్రమక్షయం కోస్టల్ ఇరోషన్కి ప్రధాన కారణాలలో క్రింది వాటిలో ఏది ఒకటి? కోస్టల్ ఇరోషన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి వేవ్ యాక్షన్, స్టార్మ్ సర్జెస్ అండ్ అన్సైంటిఫిక్ కోస్టల్ కన్స్ట్రక్షన్స్. మనకి సముద్ర అలలు ఉధృతి, అదేవిధంగా స్టార్మ్ సర్జ్ అండ్ శాస్త్రీయత లేని రీతిలో తీర ప్రాంతాల్లో రేవులు నిర్మాణాలు చేపట్టడం వల్ల తీర ప్రాంత క్రమక్షయం అంటే కోస్టల్ ఎరోషన్ అనేది సంభవించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రణాళిక SDMPను తయారు చేసే బాధ్యత? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీది. నెక్స్ట్ క్వశ్చన్, సాఫిర్ సింప్సన్ స్కేల్ని ఉపయోగించి ఏ ప్రకృతి విపత్తును వర్గీకరించడం జరుగుతుంది? సాఫిర్ సింప్సన్ స్కేల్. ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంపవరింగ్ లోకల్ కమ్యూనిటీస్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ హజార్డ్ ఐడెంటిఫికేషన్, మిటిగేషన్ అండ్ రెస్పాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భూకంపం సంభవించినప్పుడు సీస్మోగ్రాఫ్ను ముందుగా చేరుకునే తరంగాలు ఏవి? సీస్మోగ్రాఫ్ను ముందుగా చేరుకునే తరంగాలు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి ప్రైమరీ వేవ్స్, పీ వేవ్స్ అని అంటాం దాన్ని. భూకంప తరంగాల్లో ప్రైమరీ వేవ్స్ అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. అందువల్ల భూకంపం సంభవించినప్పుడు సీస్మోగ్రాఫ్ యంత్ర నమోదులో ఇవే మొదటిగా చేరుకుంటాయి. ఫస్ట్ టు అరైవ్ ఏవి అంటే పీ వేవ్స్. నెక్స్ట్ క్వశ్చన్, తీర ప్రాంత విపత్తు ఉపశమనంలో మ్యాంగ్రూవ్ అడవులు, చిత్తడి అడవులు ఏ పాత్ర పోషిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యాక్టింగ్ యాజ్ న్యాచురల్ బయోషీల్డ్స్ అగైనెస్ట్ స్టార్మ్ సర్జెస్, సునామీస్ అండ్ కోస్టల్ ఎరోషన్. నెక్స్ట్ క్వశ్చన్, బాధితులకు దీర్ఘకాలిక పునరావాసం, పునర్నిర్మాణం మరియు ఆర్థిక స్థిరత్వం కల్పించడం ఏ విపత్తు నిర్వహణ దశలో భాగం? డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫేజ్లో భాగంగా ఉంది. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి డిజాస్టర్ రికవరీ ఆర్ రికన్స్ట్రక్షన్ ఫేజ్లో భాగం. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర విపత్తుల సమయంలో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్ యొక్క పాత్ర ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రొవైడింగ్ ఓషియన్ స్టేట్ ఫోర్కాస్ట్, సునామీ ఎర్లీ వార్నింగ్స్ అండ్ హై వేవ్ అలర్ట్స్. హైదరాబాద్లోని మనకి ఉన్న ఇన్కాయిస్ సంస్థ, మనకి అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ఇన్కాయిస్ సంస్థ ఎక్కడ ఉంది అని కూడా అడుగుతారు. హైదరాబాద్లో అయితే ఉంది. సో ఈ సంస్థ సముద్ర యొక్క వాతావరణం, సునామీ ముందస్తు హెచ్చరికలు అండ్ రాకాసి అలల యొక్క అలర్ట్లు మరియు జాలర్ల కోసం ముందస్తు సమాచారాన్ని అందించే ప్రధాన నోడల్ కేంద్రంగా పనిచేస్తుంది.
సో రిమైనింగ్ ఏవైతే మనకి కాన్సెప్ట్స్ మిగిలి ఉన్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్లో లాస్ట్ 2 కాన్సెప్ట్స్ మీద ఫర్దర్గా ఇంకొక వీడియో చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.